ఇప్పుడు నిజాలు తెలిసినాయి కదా. నేను ఆ రోజు కూడా చెప్పిన, నేను ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి మీకోసమే. మీట్ ది ప్రెస్ రోజు నేను చెప్పిన బీఆర్ఎస్ ఓడుతుంది, బీజేపీ డిపాజిట్ జప్త్ అవుతుందని ఆ రోజు చెప్పిన. మీరు అడిగితే అవునా, ఎగ్జాక్ట్గా అదే జరిగింది కదా. కానీ ఈ లోపల సరే సర్వే వల్ల నేను తప్పుపట్టను, వాళ్ళ జీవనాధారం ఇది వచ్చినప్పుడే వాళ్ళకు ఉపాధి, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు వచ్చేటప్పటి వరకు వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళ కంఫర్ట్స్తో ఉండాలంటే ఏదో ఒకటి. కానీ మీ క్రెడిబిలిటీ పోయిన తర్వాత మీ సంస్థనే మిగలదు. పెయిడ్ ఆర్టికల్స్ కోసము, పెయిడ్ న్యూస్ టెలికాస్ట్ కోసము సంస్థలు కూడా వ్యాపార దృక్పథంతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఆ తప్పుడు ప్రచారాలు కొద్ది రోజుల్లో తేటతెల్లమైనప్పుడు వచ్చే సమస్యలను కూడా మీడియా సంస్థలు దృష్టిలో పెట్టుకోవాలి. అంతెందుకు ఈరోజు ఉదయం 3వ రౌండ్లో మాకు 3500 మెజారిటీ వస్తే 3వ రౌండ్లో బీఆర్ఎస్కు 211 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇంకా బీఆర్ఎస్ హవా మొదలైపోయిందని చెప్పి పెద్ద ఛానల్స్ పెద్ద పెద్ద బ్రేకింగ్, నేను టీవీ పగిలిపోతుందేమో అనుకున్నా, ఎర్రగా ఇట్లా ఊగిపోతుంటేదో అయినట్టే ఉందని. తప్పు ఆ సమాచారం అంటే దబాయిస్తున్నారు ఉల్టారే. మాకు తెలుసా మీకు తెలుసా, మా వాడు లోపల నుంచి పంపిస్తుండని. అంటే ఫలితాలు ఒక పక్కన స్పష్టంగా మొదటి విడత, రెండో విడత, మూడో విడత ఎంతో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇంకా బీఆర్ఎస్ను బతికించాలని ఆ ఛానల్స్ యొక్క ఉత్సాహం అయితే నాకు అర్థం కాలేదు. దయచేసి మిగతా రాష్ట్రంలాగా ఛానల్స్ను కనిపించకుండా చేయాలంటే ఒక నిమిషం పని. పక్క రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ లేనే లేవు, అంతో ఇంతో ఇక్కడ ఉన్నాయి. మేము మాకు వ్యతిరేకంగా మీరు వేసినా కూడా ఏమనుకుంటా సరే నడుస్తుందని. కానీ వాస్తవాలు ఒక పక్కన ఎన్నికల కమిషన్ ఇస్తున్న ఫలితాలను కాదని టీవీ ఛానల్స్ ఫలితాలను ఇస్తే ఎట్లా? మీరే ఎన్నికల్ని నిర్వహిస్తారు, మీరే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు, మీరే అభ్యర్థులను కూడా గెలిపించి సర్టిఫికేట్ ఇస్తారా అండి? నిన్నగాక మన కామారెడ్డిలో ఒక అమ్మాయి ఎవరో పోయారట, నా కలెక్టర్ వచ్చింది పోస్టింగ్ అని వాళ్ళ ఇంటి వాళ్ళని బ్లఫ్ చేయడానికి. అట్లా మీరేమైనా అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తారా అండి సర్టిఫికేట్ ఇచ్చి టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లో? దయచేసి మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి. మీకు మా పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకో రూపంలో ఏదైనా చూపించండి. మీ యజమానులకు ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన అంశాలు ఏమన్నా ఉంటే అది ఇంకో దగ్గర చూసుకోండి. కానీ ఈ ఛానల్స్లలో మరీ ఇంత బరితెగింపు, అడ్డగోలుతనము, ఆ పార్టీల కంటే ముందే ఆ పార్టీ వాళ్ళని వచ్చి క్లెయిమ్ చేయాలి. కనీసం మాకు 3వ రౌండ్లో మెజారిటీ వచ్చింది, ఇక మా హవా జరుగుతుంది, అదే ఏంటి పర్వాలేదు. వాళ్ళ తరఫున మీరే ఒకాలతో పుచ్చుకొని మీరే అడ్డగోలు వేసేసి 3569 ఓట్లు ఎన్నో 3వ రౌండ్లో, ఓన్లీ 1 రౌండ్లో 3000 చిల్లర నాకు మెజారిటీ ఉంటే మీరు 211 ఓట్లు మెజారిటీ ఉంది అని చెప్పి బీఆర్ఎస్కు మెజారిటీ ఉంది, ప్రభంజనం మొదలైందని మీరు ఇట్లాంటి విధానము ఇది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. దయచేసి ఈ ఫలితాలు విశ్లేషణలు మీరందరూ చెయ్యండి. 2023 డిసెంబర్ ఫలితాలు 39.5% ఇస్తే 2024 పార్లమెంట్ ఎన్నికలు 41% ఓట్లు ఇస్తే 2025 నవంబర్ ఉప ఎన్నికలు 51% ఓట్లను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈనాడు సమిష్టిగా బూత్ స్థాయి కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడు వరకు, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఒక్క తాటి మీద నిలబడి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో నెగ్గడం జరిగింది. కాంగ్రెస్ మొత్తం ఒక తాటి మీద ఉన్నప్పుడు ఎవరి తాత కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించలేడు. ఇది మళ్ళోసారి నిరూపితమైంది. మీ అందరు సహకరించినందుకు, ఓటర్ మహాశయులు ఆశీర్వదించినందుకు, మీడియా మిత్రులకు, ఓటర్ మహాశయులకు సహకరించి మద్దతు ఇచ్చిన ఎంఐఎం పార్టీకి, ముఖ్యంగా సిపిఐ, సిపిఎం, కోదండరాం సార్, ఇతర సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా कृतज्ञतలు తెలియజేస్తున్నాం. खासकर इस बाई इलेक्शन चुनाव में एमआईएम हम साथ हमारे लिए कांग्रेस पार्टी को मदद देकर इस चुनाव में ये जीत हासिल करने के लिए जो मदद किया, एमआईएम सदर असदुद्दीन ओवैसी, उनके भाई अकबरुद्दीन ओवैसी को कांग्रेस पार्टी के तरफ से, हमारे कांग्रेस कार्यकर्ता के ओर से
हम धन्यवाद बोलना चाहता है। आने वाले दिनों में भी हम सबको साथ लेकर तेलंगाना तरक्की के लिए हम कोशिश करेंगे, इसमें हम कामयाब हो जाएंगे। అంటే అది కేటీఆర్ని అడిగితే కరెక్ట్గా సమాధానం చెప్తాను. మిత్రపక్షంగా లేదు ఇక్కడ మీ కాంగ్రెస్ నేతలే ఎంఐఎం బీజేపీ బి టీం అంటున్నారు. ఇక్కడ మిత్రపక్షం బి టీమా మిత్రపక్షమా? ఇక్కడ మిత్రపక్షం ఉంది, బీహార్లో మిత్రపక్షం లేదు. అసలు కాంగ్రెస్ ఓవరాల్ పాలసీ ఏంటి? భారతదేశము రాష్ట్రాల సమీకరణ తెలుసు కదా. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉండే నైసర్గిక పరిస్థితులను బట్టి, అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ పంటలు పండుతాయి, అంతేనా? అదే జాతీయ పార్టీ కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇది. జాతీయ పార్టీ కూడా ప్రతి రాష్ట్రానికి ఒక పీసీసీ అధ్యక్షుడిని ఎందుకు వేస్తున్నారు? ఒకే అధ్యక్షుడు జాతీయ స్థాయిలో ఉంటే సరిపోతుంది కదా. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఆ స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఆ వెసులుబాటులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది. మాకు కలిసి వచ్చినందుకు ఎంఐఎంకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చారి గారు ఒక్కదాని కాదు, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు మద్దతుగా నిలబడ్డారు. మా పరిపాలనలో తీసుకునే నిర్ణయాలన్నిటిని కూడా మేము ప్రజలకు అనుకూలంగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అమర్ గారు, అమర్, ఇంకా నేను ఆ రిజల్ట్స్ మీద పూర్తిగా సమీక్ష చేయలేదు. జాతీయ స్థాయి రాజకీయాల మీద ఇంకా దృష్టి పెట్టలేదు. ఇప్పటివరకు తెలంగాణ ఉప ఎన్నికల మీదనే ఉన్నాను. వాటిని విశ్లేషించిన తర్వాత తప్పకుండా నేను స్పందిస్తాను. ఇక ఇప్పటి దగ్గర నేను అదే చెప్పిన, మళ్ళా అదే మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ నేను అందుకే చెప్తున్నా, నేను సూచన చేస్తున్నా. తెలంగాణ మంచి కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఇద్దరికి సూచన చేస్తున్నా. ఒక ఆయన అసూయ, రెండవ ఆయన అహంకారాన్ని తగ్గించుకోవాలి. పాతకాలంలో చెప్పారు, కింద పడ్డా కూడా పైకాలు నాదే అన్నాడంటే వెనకటికోడు. కాబట్టి ఏది ఎట్లొస్తే అది అట్లా వస్తుంది. ఇప్పుడు అది ఆయన చేతులు లేదు, నా చేతులు లేదు, స్పీకర్ గారి చేతిలో ఉంది, సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది. అది వచ్చినప్పుడు వస్తుంది. ప్రజలు ఇచ్చే తీర్పు తప్పకుండా ఇస్తారు. అదే మొత్తం అన్నీ పరిశీలించి మొత్తం కలిపి వడ్డిస్తా. सरकार जो काम कर रहा है, सरकार को आशीर्वाद देने के लिए लोग आगे आए, बहुत सारे दिए, एक चीज़ नहीं है. हम पीछे से रेशन कार्ड और फाइन राइस, इंदिरा इंड्लू जो भी बोल रहे हैं ना, इसके साथ साथ हम कितने एम्प्लॉयमेंट क्रिएट किए, लॉ एंड ऑर्डर कितना कंट्रोल किए, ड्रग्स एंड गांजाई कितना हम लोग कंट्रोल किए. इस बार बारिश कितने आए आप देखे ना. इससे पहले 10 सेंटीमीटर बारिश है तो पूरा शहर डूबते थे. इस बार 40 सेंटीमीटर 50 सेंटीमीटर बारिश आए तो भी कोई भी एक कॉलोनी, एक बस्ती पानी में नहीं डूबा. लोग देख रहे हैं, मूसी में किसी को तकलीफ नहीं आया. इस बार पहली बार तेलंगाना हासिल करने के बाद 12 साल में बहुत बड़ा बारिश आए थे, क्लाउड बस्ट हुए थे. मगर इस बार हम जो तरीक़ा से जो काम किए, शहर के लोग, लॉ एंड ऑर्डर कंट्रोल है, हम ड्रग्स कंट्रोल किए, बारिश में जो फ्लड्स को हम कंट्रोल किए, हर किसी को नौकरी देने के लिए कोशिश कर रहे हैं. और आगे डेवलपमेंट के लिए भी हम लोग जो एक्शन प्लान है, December 8th and 9th वी आर गोइंग टू डेडिकेट आवर तेलंगाना राइजिंग 2047 विजन डॉक्यूमेंट. तो हम लोग आगे आने वाले दिनों में, मैं पहले से एक ही बात कहा, 2004 से 2014 तक हम लोग जो काम किए 10 साल, उसके बाद 10 साल BRS ने काम किया. आज आने वाले 10 साल हम लोग काम करने वाले. 4 to 14 जो रुक गए, इन कंटिन्यूएशन ऑफ दैट डेवलपमेंट वी आर गोइंग टू टेक पॉलिसी डिसीजंस. थैंक यू. అంటే నేనేమన్నాను, ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారు.
సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను. నా సూచన ఒక్కటే మీకు, ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము. రాబోయే 2 సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, సంక్షేమ పథకాలు అమలు చేద్దాము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము, వనరులను సమకూర్చుకుందాము, అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్ కేటీఆర్కి చెప్తున్నా, కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా. మనమందరం కష్టపడతాం, మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు, అవసరం లేదు. రేపు 17th క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి. 17 తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది. క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరి సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు, న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. థ్యాంక్ యూ.